నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. నిజంగా అంటే మనం అనుకుంటాము, అరే వైఫ్ లేకపోతే ఏనైనా చల్లొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అది అని అనుకుంటాము. కానీ నిజంగా చెప్తున్నా, ఆమె వస్తేనే ఇంటికి కళ అనిపిస్తుంది. అంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. అరే ఇన్ని రోజులు మనం ఎందుకు చేయలే అనిపిస్తుంది. నాకు నీట్గానే ఉంది అనిపించేది, కానీ వచ్చినాక నీట్గా అనిపిస్తుంది. ఇంకా అంటే అన్నీ అక్కడక్కడి అన్నీ చెత్త గిత్త అంతా తీసేసి నీట్గా. అయితే ఒక 15 days వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయింది. ఇక మన ఇష్టరాజ్యం అన్నట్టుగా అది చూసిరుగా మీ వీడియో. సో అట్లా ఉండే అన్నట్టు. సో ఇప్పుడైతే హాస్ని వచ్చింది, కొంచెం తనకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కర్రీ నేనే చేస్తున్నా. ఏం కర్రీ తెలుసా? బీరకాయ కర్రీ. ఇప్పుడు అక్క ఏం చేస్తుంది చూపిస్తాను మీకు. చూడు, ఆరాంసే వండుకుంది. పని నేనే చేస్తున్నా లేదా? కాదు, నాకు చేతనే అవుతలేదు. ఎందుకు అంటే నైట్ నిన్న వచ్చినాం మేము వరంగల్ నుంచి. ఇటు వచ్చేసరికి నాకు జర చేతన అవుతలేదు. ఇప్పటిదాకా నేనే అన్ని సర్దుకున్నా. కూర మాత్రం చేస్తాను, మళ్ళీ పనంతా నేనే ఎత్తానా అంటాడు. బియ్యము అన్ని నేనే పెట్టుకొని అన్ని సర్దుకుని ఇంకా చూపి ఇటు ఇంకా అంతా బాగా మెస్సి ఉన్నది. అంతా సర్దుకోవాలన్నీ, ఊడవాలి, కడగాలి, అంత పిచ్చి పిచ్చి ఉన్నది. 15 days అవుతుంది మేము పోయి వరంగల్కి. ఎందుకు పోయినాము అని అంటే మీకు ఒకటి చెప్తా. యాక్చువల్లీ మా డాడీకి రికవర్ అయింది, నడుస్తుండు. ఒక 10-15 days నడిచిండు, మంచిగా నడిచిండు. లేచి మా డాడీ పని మా డాడీ చేసుకున్నాడు మంచిగా. కాకపోతే ఏమైందంటే లేచి నడుస్తుండు, ఏమైందో ఏమో సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోయింది మా డాడీ. పడిపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఏ కాలుకైతే ఆపరేషన్ అయిందో అదే కాలు, సేమ్ కాలుకి హిప్, తొంటి అంటారు కదా, తొంటిలా బోన్ బ్రేక్ అయిపోయింది. ఇక మళ్ళీ సర్జరీ చేయాల్సి వచ్చింది దానికి. సో అందుకని వెళ్ళినాం అన్నమాట. ఇప్పుడు ఇక మళ్ళీ సేమ్ స్టేజ్, మళ్ళీ బెడ్ రీడనే. సో అందుకని పోయినాము. ఇక చాతన అవుతలేదు అని ఇట్లా ఒరిగినాము. ఛాన్స్ పని చేసి పొద్దున్న నుంచి జర కూర చేయంటే చేస్తుండు. ఇల్లు అంత ఎట్లా పెట్టిండంటే వామ్మో. ఇప్పుడు నాకు ఇది అంతా కడుక్కొని అంత లేదు, కొంచెమే అని చెప్పు. అంతెందుకు? కొంచెం కాదు, మస్తు అసలు ఘోరంగా ఉన్నది ఇల్లు అంతే. ఇదంతా కడుక్కొని తుడుచుకొని గ్యాస్ అయితే ఇంకా గలీజ్ ఉన్నది. కానీ ఇక ఆకలి అవుతుంది, తప్పదని చేసుకుంటున్నాం. అమ్మో ఎంత గలీజ్ పెట్టిండు అంటే గలీజ్ అంటే జర ఇక ఊడ్చిండు 2-3 సార్లు ఊడ్చినట్టున్నాడు అంతే. అదే నేను ఉంటే రోజు తుడుచుకునేదాన్ని. నాకు అమ్మ బిల్కుల్ నచ్చుతలేదు, అంత దుమ్ము ధూళి అమ్మ. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా, బట్టలు అన్నీ పిండాలి, అన్నీ క్లీన్ చేసుకొని ఇంత తిని పనుకోవాలి. నేను కూడా హెల్ప్ చేస్తా కదా నీకు. చేస్తావు కానీ నాకు ఎంత హెల్ప్ చేసినా నాకు ఒక్కదాన్ని చేసుకుంటేనే జర నిమ్మలం. పండుకో, ఇప్పుడైతే వండుకో అక్క. ఒక 10 నిమిషాలు వండుకొని లేస్తాం. మస్తు అమ్మ అలసిపోయాం. ఇట్లా మంచిగా చేయి కూర, కారం చేయకు. ఈవెన్ పనుకొనే మాట్లాడతాను అనుకోకండి, జర శాతం అయితే లేదు. సో గైస్, ఇప్పుడైతే మనం అంత కష్టపడి ఇప్పుడు కూర అంతా చేయాలి. నేను కష్టపడి ఇల్లు చదివితే కష్టపడి కూర చేస్తాడు అంతే. ఇప్పుడైతే మనం కష్టపడి కూర చేద్దాం. కూర చేసిన తర్వాత నేను మీకు చెప్తా ఏంది ఏం కథ అనేది. ఆల్రెడీ కటింగ్ అంతా ఇచ్చిపాడు. గైస్, మధ్యాహ్నం కర్రీ చాలా బాగుందంట, అందుకే మీకు చూపించలేకపోయినా నేను. ఇప్పుడైతే మేము కంకులు చేసుకుంటున్నాం. ఉడకబెడతారు, మంచి కాగుతున్నాయి కంకులు అయితే.
చూడండి కంకికి ఎట్లా ఆశని ఎట్లా ఎగబడుతుంది. నేను ఎగబడతలేదు, నీకే ఇస్తాను. నువ్వే ఎగబడుతూ బయటికి పోతానంటాను. వెరీ గుడ్లే చికారమ్మలో. ఇటు చూడు, ఇగో ఇటు చూడు, అగో పెయిన్ లాగో పేర్లు గీకలేదు నేనేం. అసలు మా చెల్లె స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఒక్కటేసరికి గిట్లా గిట్లా అంటే దువ్వెనకి 30-40 పేర్లు వచ్చేటి మా చెల్లెకి. 50 వచ్చేది. నీకేనా వచ్చేటి? నాకు లేవు పేర్లు, అస్సలే ఉండేటి కాదు. అగో ఒక్క నిమిషం ఆగు, అట్నే ఉండు. నోట్లేసుకో. గైస్ కంకి అయితే మంచిగా అవుతుంది, సూపర్ కంకి. ఆ కంకులు తినే స్టేజ్లో నేను లేను, మనమంతా సప్పర్ రేటు. గైస్ చిన్న గ్యాప్లో మనము మన ఆఫీస్కి వచ్చినాము, అంటే మన షార్ట్ ఫిలిం స్క్రిప్ట్స్ అవి జరుగుతున్నాయి. అజన్న ఒక మంచి కొటేషన్ చెప్తాడు ఇప్పుడు. నిజమైన మిత్రుడు నీ నవ్వుకు కారణమవుతాడు, నీ కన్నిటికి కారణం కాడు. కాలం మారినా దూరం పెరిగినా నిజమైన స్నేహం ఎప్పుడు మారదు. స్నేహం అనేది మాటల్లో కాదు, నీ మనసులో ఉండాలి. ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్ అవుతున్నాయి, మధ్యలో కొన్ని డైలాగులు అజ్జన్న కూడా చెప్తుండు. గైస్ మా దగ్గర నుంచి మీరు చాలా మంచి స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. చిన్న గ్యాప్ కదా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఆస్ట్రికి చాతన అయితే లేదు కదా, మళ్ళీ ఏదైనా కర్రీ చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి. గైస్ 15 నిమిషాల నుంచి నవ్వుతారు, ఒక్క షాట్, ఒక షాట్ కెమెరా ముంగడ పెట్టుకొని రెడీ అంటారు. ఇప్పుడు కూడా చలో రోల్. నన్ను తీసేలో నన్ను తీ అంటుండు. సరే చలో రోల్. అరే మనీష్ ఏంటి మంచి కళ్ళు సీరియస్ సరే యాక్షన్. అయిపోతే ఈసారి మనిషిగా ఏంద్రా అన్నం ముఖం ఎట్లా ఇగో ఇట్లా పెడితే ఏం చేయాలా? ఒకసారి చెయ్యి మానిటర్. ఏ ట్రయల్ వచ్చేసి నాకు ఎందుకో వచ్చేస్తుంది. ఓకే వచ్చేసి చలో రోల్. చలో రోల్. అన్నా నువ్వు నవ్వకనా? నువ్వు 5 చలో రోల్. ఇది కాదు ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు మామ. అబ్బాయి మంచిగా ఉండాలంటారు, శాలరీ హై ఉండాలంటారు, గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, హ్యాండ్సమ్ ఉండాలంటారు. ఏందిరా పైసలు ఉంటే ఎవరైనా చేసుకుంటారా? చంపేస్తారా? నీ అమ్మ కూరగాయలు చూసుకునే ఖచ్చితంగా కోసుకోబోదు అవుతుందిరా. గైస్ అయితే ఆ వీడియో వేరు, ఈ వీడియో వేరు, ఎందుకంటే మాకు టైం ఉంటలేదు నాకు, సో అందుకని తీసలేను. అండ్ నా కోసం మా చెల్లె ఈరోజు బగారన్నం చికెన్ చేసింది. చూసు బాబా పుల్లలు ఇగో మా చెల్లి మస్తు చేస్తుంది అసలు. ఈ మధ్యలో చెయ్యి కోసుకుంటుంది, అట్లా తెలియదు కదా, చెప్పాలి. నాకు వచ్చు కదా, నేనే నేర్పించిన అన్ని. నేను చూపిస్తా. మా మేడం ఎట్లా వండుకుంది తెలుసా?
ఏం లేదు. అగో అగో నమస్తే అక్క. సో అట్లా జ్వరం వచ్చింది, ఇప్పుడే జ్వరం వచ్చింది. అది సంగతి. మంచిగా ఉంది మమ్మీ. చేసిన ఫుల్ కష్టపడి వదిన రివ్యూ. చూసిరా జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్లా తింటారు చెప్పు. ఉల్లిగడ్డ కూడా పోసిచ్చిన, ఉల్లిగడ్డ కూడా పోసిచ్చిన. తిన్నా నేను కూడా తిన్నా. జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్లా తింటారు? జ్వరం వచ్చిన వాళ్ళు చికెన్ తినరానే నేను తినలే. ఏం చెప్తుంది? చికెన్ ఏడ తెచ్చి ఇచ్చిన, స్కిన్ ఉన్నది పట్టుకరా చికెన్ అని అంటుంది. మరి ఆడలు పోతారా? నువ్వే పోయి తేవాలి. అంత స్కిన్ లేకుండా తింటే మంచిగా అనిపించదు, అంత పొడి పొడి ఉంటది, అంత పొడి ఉంటది అంతా. తిను ఫస్ట్ తిని చెప్పు. 12 గంటల రాత్రి వచ్చి. లేదు, టైం 7:30 అవుతుంది. నేను టైం పాటిస్తా ఎప్పుడైనా. సార్ కింద ప్యాంట్ ఏం వేసుకున్నావు అన్నారు. సరే సరే, చలో గైస్ బాయ్, సీ యూ. మళ్ళా పిలుస్తురు. ఏంటిది? కింద ప్యాంట్ ఏం వేసుకున్నావు అన్నా అని అడుగుర్రి, చూపిస్తాడు. ఇది ఇల్లు ఎట్లయినా తిరగచ్చు. సో చలో చలో గైస్, బాయ్ బాయ్. రెగ్యులర్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.